హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏం లేదు ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే ఈరోజైతే నేను ఒక పెద్ద పని కాదు, చిన్న పని కాదు, సింపుల్గా అయిపోయే పనే అనమాట. పెద్దగా మనకి స్టవ్తో కూడా పెద్ద పని ఉండదు దీనికి. మన ఇంట్లో అటుకులు ఉంటాయి కదండి, అటుకులు పెద్దగా తినని వాళ్ళు ఉంటారు కదా. నేనైతే ఇంట్లో అటుకులు ఎక్కువగా ఏదన్నా ఉన్నా సరే నేను ఇలా చేస్తానన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టేసి దాన్ని వాష్ చేసేసండి. ఇలా మిక్సీలో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడా జీలకర్ర వేసేసండి మెత్తగా. మరీ అంత లూజ్గా కాదు, మరీ అంత గట్టిగా కాదండి, ఒక ఒక మాదిరిగా అలా పేస్ట్ చేసేసి వడియాలు పెట్టేశానండి. బహుశా ఇవి చాలామందికి తెలిసే ఉండొచ్చు, నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా దీన్ని వడియాల్లా పెట్టేసుకున్నానండి. ఇలా పాల ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా మన ఇంట్లో, దాంట్లో ఇలా వేసేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోవడమే. ఒక 1 డే ఆరితే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్